కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు అది కాదండి. ఎప్పుడైతే ఈ హై అనేది క్రాస్ అయిపోద్దో ఇది మన బయింగ్ ఎంట్రీ సెటప్ కదా. ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి ఎంట్రీ. అక్కడ ఏం జరుగుతుందని గమనించి సైకాలజీని అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. న్యూస్ని చూసామా, ఎఫ్ఐ డేటా చూసామా, ఓఐ డేటా చూసామా, ఇవేం చూడలేదండి మనం మార్కెట్లో. మనం గమనించింది ఏంటి? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు చెప్పుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. కాకపోతే మార్కెట్లో ఏం జరిగింది, హెవీ గ్యాప్ డౌన్ అనేది జరిగిందండి. మార్కెట్ హై గ్యాప్ డౌన్ అయితే మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఒక జోన్ చెప్పుకున్నాం అండి కింద సపోర్ట్ జోన్. ఆ జోన్ దగ్గర మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. ఆ జోన్ దగ్గరే మార్కెట్ కూడా ఓపెన్ అయింది కాబట్టి మన వ్యూ ఎటుంటుంది, బయింగ్ సైడే ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వకూడదండి. మనం బై సైడ్ ఉన్నాం కదా, బయర్స్ అగ్రెసివ్ అయితేనే మనం బై ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవాలి. అది ఇంకా డీటెయిల్గా నేను చార్ట్లో చూపిస్తాను మీకు. నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, హెవీ గ్యాప్ డౌన్ జరిగితే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అయిపోద్ది అనుకుంటారు కదా. కాకపోతే మార్కెట్లో డిఫరెంట్ సినారియో అనేది జరిగిద్దండి. అది ఎలా అర్థం చేసుకోవాలి, మనం ప్రైస్ని అర్థం చేసుకోవాలి. ప్రైస్లో ఏం జరుగుతుంది, బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు, అది అర్థం చేసుకోవాలండి. దాన్ని ఏమంటాం మనం, సైకాలజీ అని అంటామండి. ఆ సైకాలజీని మనం వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు అది కాదండి. అక్కడ సైకాలజీ చెప్తున్నాం కదా డైలీ వీడియోస్లో, అది మాత్రం అర్థం చేసుకోండి. ఈరోజు మనకి ఎంట్రీలు ఎక్కడెక్కడ వచ్చినాయి అది డిస్కస్ చేసుకొని దాంతోపాటే రేపటి అనాలిసిస్ కూడా మూవ్ అవుదామండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఇక్కడ మనం జోన్ చెప్పుకున్నాం అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ బై సైడ్ ఎందుకు చెప్పాం మనం, ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. హవర్లీ చార్ట్లో కూడా అక్కడ సపోర్ట్ జోన్ అనేది ఉందండి. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం మార్కెట్లో. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, మార్కెట్లో ఏం జరిగిందండి, మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్ అనేది జరిగిందండి. అంటే మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఓపెనింగ్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి కదా హెవీ గ్యాప్ డౌన్ జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుందో గమనించండి. ఇది ఒక బయింగ్ జోన్ కదా, ఓపెనింగ్లోనే సెల్లర్స్ ఉన్నారు, ప్రైస్ ఏమో బయింగ్ జోన్లో ఓపెన్ అయింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి లైట్గా. ఈ బయింగ్ ప్రెజర్ వచ్చింది, మనం బై చేస్తామా, చేయకూడదు. మన బయింగ్ సెటప్ కోసం వెయిట్ చేయాలన్నమాట మార్కెట్లో. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఫాలోతో వచ్చిందా, మనం ఏమనుకున్నాం, ఇదొక బయింగ్ జోన్ అనుకున్నాం కదా. ఈ బయింగ్ జోన్ దగ్గర మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకి సెటప్ వచ్చిందా లేదా గమనించండి మీరు. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఎప్పుడైతే ఈ హై అనేది క్రాస్ అయిపోద్దో ఇది మన బయింగ్ ఎంట్రీ సెటప్ కదా. ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఎంట్రీ. ఎక్కడ మనం స్టాప్ లాస్ పెట్టాలి చెప్పుకుంటాం కదా, స్వింగ్ లోలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ బై సైడ్ ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేసాం మనం, ఒక కన్ఫర్మేషన్ అనమాట. ఏ కన్ఫర్మేషన్, మనకి బయింగ్ జోన్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చేసిందండి. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది ఏం జరిగింది, ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఈ జోన్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయిపోయి పైకి వచ్చేసిందండి ప్రైస్. ఇక్కడ మనకి ఎంట్రీ అనేది దొరకలేదు. ఇప్పుడు ఈ జోన్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది కదా, కాబట్టి మనం ఎట్ సైడ్ ప్లాన్ చేయాలి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు బై సైడ్ ప్లాన్ చేయాలి, మళ్ళీ మన సెటప్ అనేది రావాలి, లేదు ఒక కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ కన్ఫర్మేషన్ మనకి ఏం వచ్చింది గమనించండి మీరు, ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చిందా, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ప్రైస్ ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు ఇదేంటిది మనకి రెసిస్టెన్స్ జోన్ కదా. ఎప్పుడైతే ప్రైస్ ఈ జోన్ ని అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందండి. దాంతోపాటు మన కన్ఫర్మేషన్ ఇంకోటి ఏమి ఇచ్చింది, మార్కెట్ ఒక గ్రీన్ క్యాండిల్ మంచి క్యాండిల్ ఫామ్ అయిందండి. ఈ క్యాండిల్లో మనకి బయర్స్ ఉన్నారని ఇండికేట్ చేశారు. కాబట్టి మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ మీరు ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉందండి. ఓకే అనుకుంటేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి ఈ ఏరియాలో. లేదు ఇది మిస్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలండి. మార్కెట్ వెళ్ళిపోతుందని అక్కడ పడితే అక్కడ బై చేయకూడదు. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చేసింది. అక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చింది, మనం జోన్ డ్రా చేసుకున్నాం కదా రెసిస్టెన్స్ జోను, ఇక్కడ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని వ్యూ ఉంటుందండి మనకి. ఓకేనా, సెల్ ఎంట్రీ ఏమి ప్లాన్ చేయము. అక్కడ ఏం జరుగుతుందని గమనించి సైకాలజీని అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ గమనించండి ఏం జరుగుతుందో, ప్రైస్ అనేది జోన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది. మనం ఎంట్రీ ఏం ప్లాన్ చేయం, బై సైడ్ ఎంట్రీ, ఎందుకంటే అది రెసిస్టెన్స్ జోన్ కాబట్టి. ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఈ లో అనేది క్రాస్ అయిపోతుందండి. డౌన్ సైడ్ ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే
ఈ లో బ్రేక్ అయిపోద్దు అక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఈ ఎంట్రీ సెటప్ ఇక్కడ వచ్చింది. దాంతోపాటే మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఏంటిది, అడిషనల్ కన్ఫర్మేషన్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర వచ్చిందండి. ఓకేనా, సెల్లింగ్ ఎంట్రీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇలా మనం కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఎంట్రీ, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చేయాల్సిన పాయింట్ ఇంకోటి ఉందండి, ఏంటంటే టార్గెట్ అనేది తక్కువ పెట్టుకోవాలండి. 1:1 బుక్ చేసుకోవాలి ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీలో. ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటాం కదా, ప్రైస్ అనేది ఎట్ సైడ్ ఉంది, మనకి అప్ ట్రెండ్ లో ఉంది కదా. ఇక్కడ మనం ఎట్ సైడ్ ఉన్నాం, సెల్లింగ్ సైడ్ ఉన్నాం, అంటే ట్రెండ్కి అగెనిస్ట్గా ఉన్నాం కాబట్టి మీరు 1:1 రిస్క్ రివార్డ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలండి మార్కెట్లో. కాకపోతే ఇక్కడ ప్రైస్ అనేది వచ్చేసింది, ప్రతిసారి ఇలా రాదు కదా, అందుకే మనం సేఫ్గా ప్లే చేయాలంటే ట్రెండ్కి అగెనిస్ట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న టార్గెట్లో బుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ ఫాలో అవుతూ వచ్చిందండి. ఎక్కడి వరకు వచ్చింది, నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనుకుంటున్నాం కదా, ఈ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఈరోజు ఓవరాల్గా గమనించారు అనుకోండి, ప్రైస్ని ఏముంది, మనకి హై గ్యాప్ డౌన్ జరిగింది, అప్ సైడ్ ర్యాలీ వచ్చింది, మళ్ళీ కొంచెం డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఇక్కడ మన సైకాలజీని అర్థం చేసుకున్నాం అనుకోండి, లోలోనేమో మనకి బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు, హైలోనేమో మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళని అర్థం చేసుకుని మనం రేపు అనాలిసిస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఇలాంటి ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్ మనం వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటామండి. వాల్యూ ప్రొవైడ్ అవుతుంది అనుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మనం రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదామా, మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్లో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, పైన విక్ అనేది ఫామ్ అయ్యి కింద మంచి గ్రీన్ కలర్ బాడీ క్లోజ్ అయిందండి. ఇక్కడ గమనిస్తే మనకి హైలో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది, కాకపోతే కింద కూడా ఏముంది, మనకి లోలో బైక్ ప్రెజర్ అనేది ఉంది కదా. అందుకని మనం ఏం చేద్దాం అంటే, రేపు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, బయర్స్ ఉన్నారు కాబట్టి బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లోలో హైలో ఎవరున్నారు, మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్ ఎప్పుడైతే ఈ లోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అప్పటి నుంచి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మార్కెట్లో. లేదు, ఎప్పుడైతే ఈ జోన్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. రేపు మార్కెట్ని న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా మార్కెట్, కాబట్టి ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎప్పుడు మన బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది రావాలి ఈ జోన్ దగ్గర, అప్పుడే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే ప్రైస్ని హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెల్లర్స్ కనిపిస్తున్నారు కదా, హైలో అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కదా, కాబట్టి ఈ జోన్ దగ్గర మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం మన సెటప్ వచ్చినప్పుడు. ఎంత జోన్ అది 24,920 అండి. లేదు, మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి ఈ జోన్ దగ్గర, ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో, సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి. లేదు, మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగి లోలోకి వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి లోలో. లేదు, ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఇక్కడ కన్సల్టేషన్ చేసి బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్, అక్కడ మీరు బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. ఎక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 25,030 అనమాట, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే వెయిట్ చేయండి మార్కెట్లో, ప్రైస్ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన జోన్ ఉంది కదా 24,650, ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎందుకు ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ఈ రోజు గమనించండి, ఇంత పెద్ద గ్యాప్ డౌన్ జరిగినా సరే ఇక్కడ నుంచి హెవీ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి రేపు కూడా ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని మనం అర్థం చేసుకుంటున్నాం, అందుకే అక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. లేదు, మార్కెట్ అనేది లైట్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన జోన్ ఉంది కదా ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఎప్పుడైతే ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇది ఏమైనా అసెస్ చేసుకున్నాం మనం, ఇక్కడ మనకి బయింగ్ జోన్స్ ఉన్నాయి, ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి. ఇక్కడ గమనించండి, మార్కెట్లో ఏం జరిగిందో, హై గ్యాప్ డౌన్ జరిగిందా, ఫాల్ అయింది, ఈ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అని కనిపించిందండి, ఇక్కడ మనకి ఎంట్రీ ఏం రాలేదు, ప్రైస్ అనేది మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అయిపోయి ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చెప్పుకుంటున్నాం కదా మన ఎంట్రీ సెటప్స్, ఆ ఎంట్రీ సెటప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు, మీ ఓన్గా ఏదో ఒక సెటప్ ఉందనుకోండి, ఆ సెటప్లో అయినా మార్కెట్లో అప్లై చేసుకోండి. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏ సెటప్కి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది, మనం ఎక్కువ కరెక్ట్ అవుతున్నాం మార్కెట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ సెటప్ని మార్కెట్లో యూజ్ చేసుకోండి. ఓవరాల్గా మనం గమనించామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కూడా మనకి ఏం కనిపిస్తుంది, లోలో బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది,
హైలో మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కదా, కాబట్టి మనం రేపు ఏం చేద్దామంటే ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి ఈ జోన్స్ దగ్గర. లేదు ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, బయింగ్ ప్రెజర్ ఉంది కదా, లో బయర్స్ ఉంటారు కదా, అక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకే, రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అవుతే హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎంత అది 56,370 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి అడిషనల్ కన్ఫర్మేషన్ ఏముంది ఇక్కడ, మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, అలా అనమాట. దాన్ని అర్థం చేసుకుని మనం సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడే ప్లాన్ చేసుకోవాలండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే ప్రైస్ని హైలోకి రానివ్వండి. ఈ జోన్ దగ్గర మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అయినట్టు కదా, ఇక్కడ నుంచి మనం సెల్ సైడ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది లోకి వస్తూ ఉంది అనుకోండి, మనం బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే అక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ప్రైస్ లోకి వస్తున్నప్పుడు. లేదు మార్కెట్ అప్ సైడ్ వస్తూ ఈ జోన్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. మన నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది బ్యాంక్ నిఫ్టీలో 56,600. ఈ జోన్ దగ్గర మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, డౌన్ సైడ్ వస్తుంటే వెయిట్ చేయండి మార్కెట్ని. ఈ జోన్ దగ్గర కానీ ఈ జోన్ దగ్గర కానీ మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. ఫస్ట్ జోన్ ఎంత ఉంది మనకి 55,820. నెక్స్ట్ జోన్ ఎక్కడుంది మనకి 55,500 అండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రైస్ లోకి రానివ్వండి. లోకి వచ్చిన తర్వాత ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎందుకు ఇక్కడ బయింగ్ సైడ్ చెప్తున్నాం, ఇందాక నిఫ్టీలో చెప్పుకున్నాం కదా, అగ్రెసివ్ బయింగ్ వచ్చింది కదా, అందుకనమాట. లేదు ప్రైస్ అనేది హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే ఈ జోన్ దగ్గర ఓపెన్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైతే ఈ జోన్ అనేది మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి మనం సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది ఈ జోన్ బ్రేక్ అయిపోయిన తర్వాత డౌన్ సైడ్. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి వచ్చామండి, హవర్లీ చార్ట్ ఇది. ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ గమనించండి. హైవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చింది, రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఇందాక మనం 5 minutesలో డిస్కస్ చేసుకున్నాం కదా సైకాలజీ, అక్కడ సైకాలజీ ఇక్కడ సైకాలజీ సిమిలర్గా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఏం మారింది, టైం ఫ్రేమ్ అనేది మారింది. ఈ టైం ఫ్రేమ్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలండి మార్కెట్లో. ఓవరాల్ పిక్చర్ ఏముంది మనకి, ఇక్కడ లోనేమో బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది, హైలో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం జోన్స్ డిస్కస్ చేసుకుందాం అండి. సపోర్ట్ జోన్స్ గమనించాం అనుకోండి, ఇక్కడ ఉందండి ఫస్ట్ది 80,900. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉందండి 80,600. రెసిస్టెన్స్ జోన్స్ గమనించాం అనుకోండి మనం అప్ సైడ్, ఫస్ట్ది ఇక్కడ ఉందండి 81,600. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది 82,040. ఈ జోన్స్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది సైకాలజీని అర్థం చేసుకొని మీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్లో. ఓకే, ఇప్పుడు మనం చార్ట్స్ని అనాలిసిస్ చేసుకున్నాం కదా ఈ వీడియోలో. మనం దేన్ని చూసాం, న్యూస్ని చూసామా, ఎఫ్ఐ డేటా చూసామా, ఓఐ డేటా చూసామా, ఇవేం చూడలేదండి మనం మార్కెట్లో. మనం గమనించింది ఏంటి, చార్ట్ని గమనించాం. చార్ట్లో ఏం జరుగుతుంది, బయర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు, సెల్లర్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు, సైకాలజీని అర్థం చేసుకుంటున్నాం. ఈ సైకాలజీని అర్థం చేసుకునే మనం అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాం అండి డైలీ. మార్కెట్లో మనం ట్రేడింగ్ చేయాలనుకోండి, చార్ట్ని అబ్జర్వ్ చేయాలండి మనం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మనం ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాండిల్స్లో ఏం జరుగుతుంది, బయర్స్ ఏం చేస్తున్నారు, సెల్లర్స్ ఏం చేస్తున్నారు, సైకాలజీ ఎలా ఉంది, ఇది మాత్రమే అర్థం చేసుకోవాలండి. న్యూస్, ఎఫ్ఐ డేటా, ఓఐ డేటా ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి, మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మనం దేన్ని అర్థం చేసుకోవాలి, చార్ట్ని మాత్రమే అర్థం చేసుకోవాలండి. ఓకేనా, చార్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం వీడియోస్లో డైలీ సైకాలజీ చెప్తూనే ఉన్నాం కదా, అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీరు. మీకే స్లోగా ఆ సైకాలజీ అనేది బిల్డ్ అయిపోద్ది మైండ్లో. తర్వాత మీరు ఓన్గా అనాలిసిస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.